హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివకోటి ఎస్కేరావు. మనకి డబ్బులు కావాలంటే మన దగ్గర లేవు, కావాల్సినంత లేనప్పుడు మనం ఎవరో ఒకరి దగ్గర అప్పు అడుగుతాం. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ అవసరం అనేది ఉంటే మాత్రమే అప్పు చేయాలి తప్ప, మనకు కావాలి అనుకుంటే మాత్రం అప్పు చేయకూడదు. అవసరం అంటే ఏంటి? కావాలి అంటే ఏంటి? అవసరం అంటే ఏంటంటే ఖచ్చితంగా మనం ఆ రోజు అప్పు చేయవలసిందే. అప్పు చేయకపోతే అక్కడ మనకి ఆ రోజున పని జరగదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం అప్పు చేయొచ్చు, తప్పులేదు. ఆ అప్పుని మళ్ళీ మనం తీర్చేయొచ్చు. తీర్చేయాలి గూడా. కానీ మనకు కావాలి అంటే ఏంటంటే జనరల్‌గా మనకి ఏసీ లేదు ఇంట్లో. ఏసీ లేనప్పుడు ఏసీ కావాలి అనుకున్నారనుకోండి. అలాంటి ఆటికి అప్పు చేయడం తప్పు అంటాను నేను. ఎందుకంటే మీ దగ్గర డబ్బులుంటే ఒక ఏదైనా సరే ఏసీ గాని, టీవీ గాని, లేకపోతే ఫ్రిడ్జ్ గాని అంటే ఉన్నది కాకుండా ఇంకోటి పెద్దది కావాలనో, లేకపోతేనేమో మన దగ్గర ఇప్పటివరకు లేదు, మనకది కావాలంటేనో, కావాలి అని మాత్రం అప్పు చేస్తే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే అప్పులు ఊబిలో కూలిపోతారండి. ఎందుకంటే వాళ్ళకి ప్రెజెంట్ ఇప్పుడు అది కావాలనిపించింది. అది లేదు. దానికోసం అప్పు చేస్తారు. మళ్ళీ ఇంకోటేదో కావాలనుకుంటారు. మళ్ళీ దానికోసం అప్పు చేస్తారు. నిజంగా ఇలా అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న మనిషికి అవసరమైన రోజున అప్పు దొరకదు. కాబట్టి నేనేమంటానంటే, మనకి అవసరం అయితేనే ఎప్పుడైనా అప్పు చేయాలి తప్ప, మనకి కావాలి అనుకుంటే మాత్రం మనం అప్పు చేయకూడదు. అలాంటి ఒక అలవాటు అనేది నిన్ను అప్పుల ఊబిలో దించేసిద్ది. అప్పుల ఊబిలో నుంచి నువ్వు బయటకు రావాలంటే ఒక్కసారి అప్పు చేయడానికి అలవాటు పడిపోతే, నువ్వు ఎంత పెద్ద అప్పునైనా కూడా చాలా ఈజీగా చేసేస్తావు. అయి కట్టడానికి నీ జీవితాంతం కూడా సరిపోద్ది. నీ జీవితాంతంలో కూడా నువ్వు అప్పు కడుతూనే ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎంప్లాయీ అవసరం లేకుండానే ఒక పర్సనల్ లోనో లేకపోతే ఇంకెవరి దగ్గరైనా గానీ కొద్దిగా అమౌంట్ తీసుకునుంటే, అతని సాలరీ కన్నా కూడా చాలా ఇంకొక 10 రెట్లు, 20 రెట్లు ఎక్కువ తీసుకునుంటే, అతనికొచ్చే సాలరీకి అతను అప్పు కట్టడానికి సరిపోదనమాట. కాబట్టి ఆ అప్పు కట్టడానికి ఇంకొకళ్ళ దగ్గర ఇంకొక అప్పు చేస్తాడు. మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర ఆ అప్పుని కడుతూ ఉంటాడు. అంటే ఎప్పటికి అప్పనేది అలా ఉండిపోతానే ఉంటది. ఆటిల మీద వడ్డీలు కడుతూ అతని జీవితాంతం గూడా ఆ టైం అంతా గూడా ఉన్న డబ్బునంతా గూడా అలా వృధా అయిపోతూ ఉంటది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు అవసరమైతేనే అప్పు చేయాలి తప్ప, మనకి కావాలి అనుకున్నప్పుడల్లా అప్పులు చేస్తే మిమ్మల్ని దేవుడు గూడా కాపాడలేడు. తర్వాత దేవుడి మీద నిందలేస్తూ ఉంటారు. నాకెందుకిలా చేసావు దేవుడని. చేసిందంతా మీరు, నిందలేమో దేవుడికి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు గూడా మనం అలాంటి ఆలోచనలు పోగొట్టుకొని మనం ముందుకెళ్తేనే ఈ సమాజంలో బతకగలుగుతారు. తర్వాత ఒక ఫ్రీడమ్ లైఫ్ అనమాట. అంటే నీ ఇండిపెండెన్స్ అనేది నీకుంటది ఎప్పుడు గూడా. అట్లా కాకుండా నువ్వు ఇష్టం వచ్చిన దగ్గరల్లా, దొరికిన దగ్గరల్లా అప్పులు చేసేసుకుంటూ ఎళ్ళిపోయి, ఒకానొక టైంలో నన్ను నేను అట్ట అయిపోయాను, మోసపోయానని చెప్పి నీ మీద నువ్వు జాలి పడే రోజొస్తే వేస్ట్ బాస్. అలాంటి లైఫ్ వేస్ట్. ఓకే. నేనైతే మీకు చెప్పాలనుకున్నదైతే ఏంటంటే, అప్పుల ఊబిలో కూరుకుపోవద్దు. అప్పులు ఎక్కువగా చేయొద్దు. అప్పులను కంట్రోల్ చేసుకోండి. వీలైనంత త్వరగా ఆ అప్పులను కట్టేసుకోండి. ఫ్రీ అయిపోండి. దిస్ ఈజ్ మై మెసేజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.